హలో అండి. ఈరోజు నేను ఇంకొక కుచ్చు చూపిస్తున్నానండి. ఈ కుచ్చొచ్చేసి డబుల్ కలర్ కుచ్చండి. దానికోసం అని చెప్పి మనం ఇలా దారం అనేది ఇలా తీసుకోవాలండి. 180 లైన్స్‌తో నేను థ్రెడ్ చుట్టాను. ఇది శారీలో ఉన్న 2 కలర్స్ తీసుకున్నాను. దాంతోనే ఈ డిజైన్ వేస్తున్నాను. దీనికోసం మనము శారీకి ఒకసారి హోల్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి మనకి దూరాలు కాబట్టి ఒక హోల్ పెట్టుకోవాలి. ఇలా మనము కుచ్చనేది కట్టేసుకోవాలండి. కొంచెం పెద్దది పెట్టుకోండి. ఇప్పుడు 4 లైన్స్ జరీ తీసుకున్నానండి. ఇది సన్నగా ఉంటదనమాట జరీ. అందుకని చెప్పి నేను 4 లైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా కట్టేసుకోవాలి. ప్లెయిన్ కుచ్చు ఎలా వేయాలనేది కూడా మనం ఇందులోనే వచ్చేస్తుందండి. మనం శారీ అంతా కూడాను ప్లెయిన్ కుచ్చేసుకుంటాం కదండీ! సేమ్ అలానే వేసుకోవాలి. వెనక్కి తిప్పి నాట్ వేసుకోవాలండి 2 నాట్స్. మన దగ్గర దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఉన్నాయండి. మనకి జరీ, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. పట్టు థ్రెడ్స్ కూడాను కొత్తగా స్టాక్ వచ్చిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాటలాగ్ ఒకసారి చెక్ చేయండి. క్యాటలాగ్‌లో మనము అన్నీ కూడాను కలర్స్ అన్నీ కూడా పెట్టామండి. మనము ఆ థ్రెడ్ పైన ఒక నంబర్ ఇచ్చామండి. అదే నంబర్ గనక మాకు సెండ్ చేస్తే మేము అదే కలర్ తీసి పక్కన పెట్టి అన్నీ కలిపి ఒకేసారి షిప్పింగ్ చేస్తాము. మేము 10,000కి దగ్గరగా ఉన్నామండి. కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరీ పొడవుగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. చేస్తాను. ఇది ఒక 1 ½ ఇంచ్, 2 ఇంచెస్ లోపు ఉంటుందండి ఈ కుచ్చనేది. ఇప్పుడు ఇంకో కలర్ ఉంది గదండీ! దాన్ని ఇలా తీసుకొని దీని పైన హోల్ పెట్టుకోవాలండి. ఇది 2 కలర్స్ శారీస్ ఉంటాయి కదండీ! దానికి బాగా యూజ్ అవుతదనమాట. అంటే కొంతమంది మెటీరియల్ ఏసుకోవడం ఇష్టపడరు కదండీ! అలాంటి వాళ్ళకి స్టైల్‌గా ఉంటది. నీట్‌గా గూడా ఉంటదండి. చూడటానికి కూడా చాలా బావుంటుంది. ఈ డిజైన్ అనేది. ఇలా హోల్ పెట్టుకొని మనము ఇందులోకి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఈ గ్రీన్ కుచ్చుంది కదండీ! దీని మీదకి ఇది ఇలా ఉండేలాగా కట్టుకోవాలండి. షార్ట్ లెంత్ అన్నమాట. అంటే మనకి 2 కలర్స్ అనేది కనిపించాలి ఇందులో. కాబట్టి కొంచెం షార్ట్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇది అన్నిటికి కలిపి మనము ఇలా ముడి వేసుకోవాలండి. కింద పైన మొత్తం కలిసేలాగా, లోపలున్న గ్రీన్ కుచ్చుకి కూడా కలిసేలాగా కట్టుకోవాలండి. ఇలా కట్టేసుకొని, ఇట్లా వెనక్కి తిప్పుకొని, ఇందాక వేసాం కదండీ! సేమ్ అలాగే మనం ఒక నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసేసుకొని, ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇది కూడాను మనము కట్ చేసుకోవాలండి. కొంచెం అంటే ఈ గ్రీన్ కుచ్చు కన్నా కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పింక్ వరకు పైకి తీసుకొని, ఇవన్నీ ఈక్వల్‌గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముందు, వెనక 2 వైపులా కూడాను సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. అంటే వెనక వైపు ఎక్కువగా, ముందు వైపు తక్కువగా అలా ఉండకుండా కుచ్చు మొత్తం ఇలా పట్టుకొని ఇలా, ఇలా, ఇలా మనం అంటే పైకి ఇట్లా పింక్‌వన్నీ లెగుస్తాయండి. లెగిసినప్పుడు చక్కగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ గ్రీన్ గనక ఎక్కువ లెంత్ ఉంటే కొంచెం కట్ జేసుకోవాలండి. దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటే చాలు. నేను కొంచెం కట్ చేస్తున్నాను గ్రీన్ అనేది. మనము ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక అన్ని దారాలన్నీ ఈక్వల్‌గా కట్ చేసుకొని, మనం శారీ అంతా కూడా ఇలానే వేసుకోవచ్చండి. ఇవి కొంచెం డీసెంట్‌గా ఉంటాయన్నమాట. మనకి పూసలు ఇవన్నీ ఏమీ లేకుండా నీట్‌గా ఉంటుందన్నమాట డిజైన్ అనేది. మన ఛానెల్‌ని చాలా మంది చూస్తున్నారు గానీ కమెంట్స్ కానీ, లైక్స్ కానీ ఎక్కువగా ఇవ్వడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి మన ఛానెల్‌ని. మనము ఇలా కుచ్చు కట్టుకున్నాం గదండీ! ఇలా కుచ్చు కట్టుకున్న తర్వాత ఇలా 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవచ్చండి. నేను యాక్చువల్‌గా జరీ ఉంది. జరీతోనే కుట్టేస్తున్నాను. దీని మీద బీడ్స్ తీసుకోవాలండి. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎన్ని పడతాయో చూసుకొని, మనకి ఎంత కావాలనేది అంత చూసుకొని, ఎన్ని బీడ్స్ పడితే అన్నండి. ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, దీని పక్కనే గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకొని మళ్ళీ 5 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా మనకి పైన ఇదంతా కూడా కవర్ అయ్యేలాగా కుట్టుకోవాలండి.
దీనికి మన ఇష్టమండి. మనం గోల్డ్ బీడ్స్ కావాలంటే గోల్డ్ బీడ్స్ కుట్టుకోవచ్చు. సిల్వర్ అయితే సిల్వర్‌వి మన ముత్యాలు గానీ, సిల్వర్ బీడ్స్ కానీ కుట్టుకోవచ్చు. లేకపోతే డల్ గోల్డ్ ఉంటే డల్ గోల్డ్‌తో కుట్టుకోవచ్చు. అది మన ఇష్టమండి. శారీలో ఉన్న కలర్‌ని బట్టి మనం అలా కుట్టుకోవాలి. మన దగ్గర పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్ అన్నీ కూడాను అవైలబుల్‌గా ఉన్నాయండి. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, క్రిస్టల్స్, పర్ల్స్ అన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. అలాగే అదే వాట్సాప్ నంబర్‌కి క్యాటలాగ్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చెక్ చేయండి. పట్టు థ్రెడ్స్‌లో మన దగ్గర కనీసం 200 కలర్స్ ఉన్నాయండి. ఎవరికైనా బల్క్‌గా కావాలి అనన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీతో చూపిస్తామండి. మీరు అలా కూడా బుక్ చేసుకోవచ్చు. లైన్స్ అన్నీ కుట్టుకోవాలండి. అంటే మనకి పైన ఉన్నదంతా కూడా కవర్ అయ్యేలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ముడి వేసుకోవాలి. ఒక 2 నాట్స్ వేసుకుంటే మనకి టైట్‌గా ఉంటుంది. ఇలా దారం కట్ చేసేసుకోవాలి. ఇలా లెగిసినట్లుగా ఇట్లా ఉన్నాయి కదండీ! మనం ఏం చేయాలంటే ఇవన్నీ సరిచేసుకొని మధ్యలో గమ్ పెట్టుకోవాలండి. ఇలా గమ్ పెట్టుకుంటే చక్కగా స్టిక్ అయిపోతాయి. మనకివి కదలకుండా ఉంటాయి. ఇలా గమ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు గనక వెయిట్ చేస్తే చక్కగా స్టిక్ అయిపోతాయండి. స్టిక్ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది డ్రై అయింది కదండీ! ఇంకొంచెం డ్రై అవ్వాలి. ఇంక నాకు టైం అయిపోతుందని నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనము ఆహ్, గమ్ పెట్టుకున్నాం కదండీ! మనం ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ తీసుకొని ఇవి కదలకుండా ఉండడానికి ఇలా పెట్టేసి మనకి ఇలా వచ్చేట్టుగా కుట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా. ఒక పూసని పక్కకనేసి దాని మధ్యలో నుంచి దారం వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలండి కుచ్చు మీదగా. అప్పుడు మనకి పూసలు గూడా కదలకుండా ఉంటాయండి. ఒకవేళ గమ్ము ఒకవేళ పోయినా ఒక 2, 3 నాట్స్ వేసుకుంటే ఇలా మధ్యలో నుంచి ఇలా కుట్టేసుకోవాలండి. కుట్టుకుంటే మనకి పూసలనేవి కదలకుండా ఉంటాయి. ఇలా మనం ఇంకా డ్రై అవ్వలేదు కదా! అన్నీ వచ్చేస్తున్నాయి. పూర్తిగా డ్రై అయితే నీట్‌గా ఉంటదండి. ఇలా మనము పూసకి పక్కకనుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని బ్యాక్ సైడు నాట్ వేసుకోవాలి. ఇలా మనము శారీ అంతా కూడా వేసుకుంటే చాలా గ్రాండ్‌గా ఉంటదండి. బ్రైడల్‌కి కూడా ఈ డిజైన్ చాలా బావుంటుంది. పెళ్లి కూతుర్లకు వేయడానికి కానీ చాలా బావుంటుంది ఈ డిజైను. డబుల్ కలర్ కాబట్టి చాలా అందమొస్తుందనమాట. డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. చాలా మంది మన ఛానెల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.